టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత ఇందులో రవితేజ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. అలాగే ధమాకా సక్సెస్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై మాస్ మహారాజా నటించిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈగల్ ఇప్పటికే ప్రీమియర్ షో ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్ తర్వాత రవితేజ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. ఇందులో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్, నవదీప్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మాత్రం మూవీపై ఓ రేంజ్ ఆసక్తిని క్రియేట్ చేశాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్ల సర్దుబాటు కాకపోవడంతో ఫిబ్రవరి 9న విడుదల చేశారు. మేకర్స్ టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత ఇందులో రవితేజ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. అలాగే ధమాకా సక్సెస్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై మాస్ మహారాజా నటించిన ఈ మూవీ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈగల్ ఇప్పటికే ప్రీమియర్ షోస్ ఫస్ట్ షో చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను చెప్పేస్తున్నారు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు డిజాస్టర్స్ తర్వాత రవితేజ నటించిన ఈ సినిమా ఎలా ఉంది? మాస్ మహారాజా ఖాతాలో మరో హిట్ పడిందా అనేది తెలుసుకుందామా? ఈగల్ సినిమా రవితేజ మాస్ జాతర అని, అలాగే కార్తీక్ ఘట్టమనేని విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో చూపించాడని అంటున్నారు.